నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మహమ్మద్ యూనస్ను దారికి తీసుకురావడానికి మోదీ గవర్నమెంట్ వాటర్ను మరోసారి బ్రహ్మాస్త్రంగా ఉపయోగించడానికి సిద్ధమైంది. పాకిస్తాన్ లాగానే బంగ్లాదేశ్తో మనకు ఉన్న గంగా వాటర్ ట్రీటీని చేంజ్ చేసేందుకు పావులు కదుపుతున్నారు మోదీ. దీంతో మహమ్మద్ యూనస్ దిగి వచ్చాడా సరే, లేకపోతే ఆ దేశంలో ప్రజలు దాహంతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. సరిగ్గా పాకిస్తాన్కు పట్టిన గతే బంగ్లాదేశ్కు పడుతుంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు నీటిని కట్ చేశారు మోదీ. అది ఇప్పుడు పాకిస్తాన్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎంతగా అంటే కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి అక్కడ నెలకొంది. మోదీ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ను ఎలా దారికి తీసుకురావాలో బాగా తెలుసుకున్నారు. 2016లో ఉరి ఉగ్రవాద దాడి తర్వాత బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్ అని మోదీ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే నీటిని వదిలేది లేదని అప్పుడే తేల్చి చెప్పారు. కానీ పాకిస్తాన్ అస్సలు వినలేదు. ఫలితంగా ఇప్పుడు దాహంతో అల్లాడిపోతుంది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ వంతు వచ్చింది. భారత్కు బంగ్లాదేశ్కు మధ్య గంగా నది జలాల ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం 2026కు ముగుస్తుంది. దీంతో ఈ ఒప్పందాన్ని మళ్ళీ రివ్యూ చేయాల్సి ఉంది. అందుకోసం ఇప్పుడే మోదీ సర్కార్ బంగ్లాదేశ్కు అల్టిమేటం జారీ చేసింది. రెండు దేశాలు ఈ ఒప్పందంపై చర్చించుకోవాలని కోరింది. దీంతో బంగ్లాదేశ్కు షాక్ తప్పలేదు. ముఖ్యంగా తన దేశంలో ఎంత చెప్పినా వినకుండా హిందువులపై దాడులకు ప్రోత్సహిస్తున్న మహమ్మద్ యూనస్ను కట్టడి చేయాలంటే ఈ ఒప్పందమే కీలకంగా మారనుంది. ఈ ఒప్పందంపై రివ్యూ కోరడం వల్ల భారత్ గతంలో కంటే ఎక్కువ శాతం నీటిని కోరుతోంది. దీంతో మహమ్మద్ యూనస్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తనకు పాకిస్తాన్ గతే పడుతుందని ఇప్పుడు భయపడుతున్నారు. తాను మోదీ మాట విని ఉంటే బాగుండేదని పశ్చాత్తాప పడుతూ ఉండవచ్చు. అయితే రెండు దేశాల మధ్య ఉన్న ఈ గంగా వాటర్ ట్రీటీ ఏమిటి? ఇది ఎప్పుడు జరిగింది? మహమ్మద్ యూనస్ విషయంలో మోదీ గవర్నమెంట్ దీన్ని ఎలా సవరించనుంది? చూద్దాం. ఇది కంప్లీట్గా అర్థం కావాలంటే గంగా వాటర్ ట్రీటీ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అప్పుడే దీన్ని ఎలా సవరించనున్నారో అర్థం అవుతుంది. గంగా నదీ జలాలపై ఇరు దేశాల మధ్య 1950ల నుంచే వివాదాలు ఉన్నాయి. అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న ఇప్పటి బంగ్లాదేశ్తో ఈ నీటి విషయంలో వివాదం ఉండేది. 1950లో గంగా నది నీటిని ఫరక్కా బ్యారేజీ కట్టి కలకత్తాకు మళ్లించాలనే ప్రతిపాదన ఉండేది. దీన్ని అప్పటి తూర్పు పాకిస్తాన్ అడ్డుకుంటూ వచ్చింది. ఇలా రెండు దేశాల మధ్య నీటి విషయంలో అప్పుడప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చినా 1971 తర్వాత దీనికి సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. 1972లో తొలిసారిగా గంగా నది నీటి పంపకంపై జాయింట్ రివర్స్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ రెండు దేశాల నీటి పంపకాలను నిర్దేశించేది. 1977లో ఈ పంపకాలపై స్వల్పకాలిక ఒప్పందం జరిగింది. అంటే రాబోయే 5 ఏళ్ల వరకు ఈ ఒప్పందం ప్రకారమే నీటిని వదులుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందం 1978 నుంచి 82 వరకు కొనసాగింది. ఆ తర్వాత పర్ఫెక్ట్ ఒప్పందం అనేది ఏది అమలు కాలేదు. దీంతో రెండు దేశాల మధ్య తరచూ వివాదం ఏర్పడేది. భారత్ తన అవసరాల కోసం నీటిని వాడుకున్నా బంగ్లాదేశ్ ఇబ్బంది పెట్టేది. ఇక 1990లో ఫరక్కా బ్యారేజీని తిరిగి నిర్మించాలని భారత్ భావించగా ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత పెరిగాయి. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని రెండు దేశాలు భావించాయి. ఇలా ఒప్పందంపై చర్చలు జరపగా చివరికి 1996లో నాటి భారత ప్రధాని హెచ్డి దేవగౌడ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనాతో ఒప్పందం జరిగింది. అయితే అప్పటి పరిస్థితి వేరు. షేక్ హసీనా మన దేశానికి అనుకూలమైన వ్యక్తి. చైనా, అమెరికా లాంటి దేశాల చెప్పుడు మాటలు వినకుండా భారత్తోనే స్నేహం చేసేది. అంతేకాకుండా 1996 కాలంలో ఇరు దేశాల మధ్య స్నేహ బంధాలు పెరుగుతున్న రోజులు కాబట్టి అప్పటి ఒప్పందంలో బంగ్లాదేశ్కు కాస్తంత ఎక్కువ నీటిని వదిలేలా జరిగిందంటారు విశ్లేషకులు. ఈ ఒప్పందం ప్రకారం నీటి లభ్యతను బట్టి రెండు దేశాలు పంచుకుంటాయి. తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు భారత్, బంగ్లాదేశ్లు రెండు నీటిని సమానంగా పంచుకుంటాయి. అదే ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం భారత్కు కావాల్సిన వాటా దక్కుతుంది. ఈ ఒప్పందం ప్రకారం ఫరక్కా బ్యారేజీలో 70,000 క్యూసెక్కుల నీరు లేక అంతకంటే తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు రెండు దేశాలు సమానంగా పంచుకుంటాయి. అదే 70,000 నుంచి 75,000 క్యూసెక్కుల లభ్యత ఉంటే దాన్ని మధ్యస్థ ప్రవాహంగా పరిగణించి బంగ్లాదేశ్కు 35,000 క్యూసెక్కుల నీటిని వదిలి మిగిలిన వాటిని భారత్ వాడుకోవచ్చు. అదే 75,000 కంటే ఎక్కువగా నీటి ప్రవాహం ఉన్నప్పుడు 40,000 క్యూసెక్కులను భారత్ ఉపయోగించుకుని మిగిలిన నీటినంతా బంగ్లాదేశ్కు వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఈ ఒప్పందాన్ని చూస్తే ఇందులో మిగులు నీరు అంతా బంగ్లాదేశ్కే దక్కుతుంది. అంతేకాదు గంగా నది ప్రవాహ బెల్ట్లో ఎక్కువగా భారతదేశం ఉన్న
బంగ్లాదేశ్కి ఎక్కువ వాటా దక్కుతోంది. అయితే ఈ ఒప్పందం షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు, అందులోనూ అప్పుడప్పుడే రెండు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతం అవుతున్న టైంలో జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్నది మహమ్మద్ యూనస్ రాక్షస పాలన. అందుకే ఈ నీటి వాటాలో ఎక్కువగా బంగ్లాదేశ్కు కోత విధించేందుకు భారత్ పకడ్బందీ ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. 1996లో చేసుకున్న ఈ ఒప్పందం 30 ఏళ్ళు అమల్లో ఉంటుందని నాడు ఒప్పందం చేసుకున్నాయి రెండు దేశాలు. ఆ గడువు 2026కు ముగియనుంది. దేవుడే రాత రాసినట్లుగా సరిగ్గా మహమ్మద్ యూనస్ రాక్షస పాలన కొనసాగుతున్నప్పుడే ఈ ఒప్పందం కూడా ముగుస్తోంది. దీంతో పహల్గాం ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్కు నీటిని ఆపివేసినట్లే బంగ్లాదేశ్కు నీటిని కట్టడి చేయాలని భారత్ యోచిస్తోంది. అందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ ఒప్పందంలో భారత్ కొన్ని లీకులు ఇస్తోంది. ప్రస్తుతం భారత్ అవసరాలు పెరిగాయని, నదీ పరివాహక ప్రాంతంలో పంట భూమి పెరుగుదల, పోర్టులను నిర్వహించడానికి నీరు కావాలని, విద్యుత్ ఉత్పత్తి కోసము ప్రస్తుతం నీరు సరిపోవడం లేదని, అంతేకాకుండా పర్యావరణ సమతుల్యత కోసం కూడా ఇప్పుడున్న వాటా కంటే ఎక్కువ నీరు కావాలని భారత్ కోరుతోంది. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో ఇప్పుడు ఉన్న వాటా కంటే 30,000 నుంచి 35,000 క్యూసెక్కులు అదనంగా కావాలని భారత్ కోరుతోంది. దీన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్పై మోదీ మాస్టర్ స్ట్రోక్కు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మహమ్మద్ యూనస్ను దారికి తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. యూనస్ హయాంలో హిందువులపై దాడులు చాలా పెరిగాయి. అక్కడి వారందరినీ చంపేస్తున్నారు. ముస్లిం మూకలు రెచ్చిపోయి హిందువుల ఇళ్లపై దాడులు చేస్తున్నాయి. వారిని బతకనీయకుండా చేస్తున్నారు. వీరికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల సమయంలో పోలీస్ స్టేషన్లలోనే హిందువులను చంపిన ఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, హిందువులకు రక్షణ కల్పించాలని మోదీ ఎన్నిసార్లు కోరినా యూనస్ పట్టించుకోలేదు. అందుకే ఆయనకు గట్టి బుద్ధి చెప్పాలని మోదీ భావించారు. అందుకు గంగా వాటర్ ట్రీటీని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటికైనా యూనస్ దిగివస్తాడా, లేక మతోన్మాదంతో తన దేశ ప్రజలను ఏళ్ల తరబడి దాహంతో అల్లాడేలా చేస్తాడా చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.